ఇది రచయిత సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ పసులగాచే మనగా పాలు మరిచి ఎన్నాలయ్యిందో ఓ పాల బొగ్గల జీతగాడ కుదువు కుదిరి ఎన్నాలయ్యిందో చాలి చాలని చింపులంగి సగము కాని చల్లగా గొనజింపు కొప్పెర పెట్టావా ఓ పాల బొగ్గల జీతగాడ దానికి చిల్లల లెక్క పెట్టావా తాటి జగ్గుల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు తాటి జగ్గుల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఓ పాల బొగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా గుంపు తరలే వంపులోకి కురుచున్నవు గుండు మీద గుంపు తరలే వంపులోకి కురుచున్నవు గుండు మీద దొడ్డికేవే దొరవైపోయావా ఓ పాల బొగ్గల జీతగాడ దొంగగొడ్ల నటంగించేవా కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులాడ కాలువై కన్నీరుగా కళ్ళపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఎడుచుచున్నావా ఓ పాల బొగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా పెద్దలాడా మనీకు పెట్టలేదా సదికోడు పెన్నలాడా మనీకు పెట్టలేదా సదికోడు ఆకలి గలి అడులుచున్నావా ఓ పాల బొగ్గల జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంజలుంకే పండ చేను పాడు చేశాయా ఓ పాల బొగ్గల జీతగాడ పొలికాబులిల్లే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తలవారి బిడి కల్తిగాసం కలగాసేరు తక్కువ వచ్చిందా ఓ పాల బొగ్గల జీతగాడ తలుచుకుంటే దుఃఖం వచ్చిందా పాఠశాల ముళ్ళు చేరి తోటి బాల తొంగి చూసి పాఠశాల ముళ్ళు చేరి తోటి బాల తొంగి చూసి ఎటగోయి వెళ్లబోతావు ఓ పాల బొగ్గల జీతగాడ వెలుగులేని జీవితం అంటావా వెలుగులేని జీవితం అంటావా ఓ పాల బొగ్గల జీతగాడ. ధన్యవాదాలు.